మోదీ టీంలోకి మెగాస్టార్ చిరంజీవి అనగానే ఆయన బీజేపీలో చేరుతున్నారా అని కంగారు పడకండి. చిరంజీవితో పాటు మరికొంతమంది సినిమా స్టార్లు కూడా మోదీతో పాటు ఓ మంచి కార్యక్రమంలో భాగమయ్యారు. అందుకే మోదీ టీంలోకి మెగాస్టార్ అని చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే, భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మిట్ కోసం వారి నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకున్నారు. తాజాగా ఇందులో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి పోస్ట్ పెట్టారు. మోదీతో వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడుతున్న వీడియోను ఆయన ఆ పోస్ట్లో పంచుకున్నారు. అడ్వైజరీ బోర్డులో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోడీకి ధన్యవాదాలు తెలిపారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కోసం అడ్వైజరీ బోర్డులో భాగం కావడం, ఇతర సభ్యులతో కలిసి నా ఆలోచనలను పంచుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మోడీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు అని చిరంజీవి పేర్కొన్నారు. ఇక ఈ సమావేశంలో అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, హేమమాలిని, దీపికా పదుకొనెతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆనంద్ మహేంద్ర కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సమ్మిట్పై వారి అభిప్రాయాలను తెలియజేశారు. మరి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.